ముంబై నటి జత్వానీ కేసులో దర్యాప్తును వేగవంతం చేశారు. ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది. ఇక తెలంగాణలో ముంబై నటి జత్వానీ కేసులో ఇద్దరు పోలీసు అధికారులపై బదిలీ వేటు పడింది. విజయవాడలో పనిచేసిన అప్పటి ఏసీపీ హనుమంతరావు, నాటి ఇబ్రహీంపట్నం సీఐ ఎం సత్యనారాయణను పోలీసులు ఉన్నతాధికారులు బదిలీ చేశారు. హనుమంతరావును డీసీపీ కార్యాలయానికి అటాచ్ చేయగా ప్రస్తుతం విజయవాడ గన్నవరంపేట సీఐగా సత్యనారాయణ ఉన్నారు. ఇక ఏసీపీ హనుమంతరావును జత్వానీ కేసు తర్వాత బదిలీలో భాగంగా కాకినాడ డీఎస్పీగా బాధ్యతలు తీసుకున్నారు. అయితే ఆమె పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో మళ్లీ ప్రత్యేకంగా విజయవాడ వచ్చి ఆమె ఇంటరాగేషన్ లో కీలక పాత్ర వహించారు. ఇక దర్యాప్తు అధికారిగా ఉన్న సీఐ సత్యనారాయణ కేసు పూర్వాపరాలు పరిశీలించకుండానే ఉన్నతాధికారులు చెప్పారంటూ కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్లు ఇక ఈ కేసులో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్లు పి సీతారామంజనేయులు, ఇక కాంతిరాణా తాత, విశాల్ గున్నీలపై చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధమైనట్లుగా సమాచారం. మరోవైపు ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసి ఇబ్బందులకు గురి చేసిన అధికారులు ఓ పార్టీ నేతపై కేసు నమోదు చేయాలని జత్వానీ ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనను తల్లిదండ్రులను నిర్బంధించి చిత్రహింసలకు గురి చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు సమాచారం. జత్వానీ ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించి లీగల్ ఒపీనియన్ కు పంపించి వారిపై కేసు నమోదు చేస్తామని సీఐ చంద్రశేఖర్ వెల్లడించారు. కేసు నమోదు చేసిన తర్వాత ఎంతమంది ఈ కేసులో నిందితులుగా ఉన్నారు అనేది చెబుతామన్నారు. 1-2 రోజుల్లో పూర్తి సమాచారాన్ని వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. నరేంద్ర కుమార్ జత్వానీ ఎంఐ ముంబై బేస్డ్ హీరోయిన్ డాక్టరు మాకు ఒక రిపోర్ట్ ఇచ్చింది. కుక్కల విద్యాసాగర్ అనే అతని మీద ఇంకా కొంతమంది మీద ఆమె రిపోర్ట్ ఇచ్చింది. ఆమెకి అతనితో పరిచయం ఉండి అతను హెరాస్ చేసినట్టు వాళ్ళ మదర్ని, వాళ్ళ ఫాదర్ని, వాళ్ళ బ్రదర్ని అందరినీ కూడా అతను మరి కొంతమంది అరెస్ట్ చేసినట్టు మాకు రిపోర్ట్ ఇచ్చింది. ఈ రిపోర్ట్ని మేము లీగల్ డిస్కషన్ తీసుకొని లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేస్తాం. ఆ కంప్లైంట్లో ఉన్న కంటెంట్స్ని బట్టి ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరు బాధ్యులు అన్నది వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం, లీగల్గా యాక్షన్ తీసుకుంటాం. కుక్కల విద్యాసాగర్ మరియు కొంతమంది మీద ఇచ్చింది. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత లీగల్ డిస్కషన్ అయిన తర్వాత ఆ క్రిమినాలిటీని బట్టి ఎవరెవరి మీద యాక్షన్ ఉంటుంది అన్నది చెప్తాం. తర్వాత అట్లా ఏమీ లేదు. విద్యాసాగర్ మరియు కొంతమంది అది చూడాలి. అది వేరే కేసులో విజయసాగర్ పెట్టిన కేసులో ఉంటది. అది చూడాలి, చూసి చెప్తాం. ఇప్పుడు ఫిర్యాదు ఇచ్చిన దాంట్లో ఐపీఎస్ పేర్లను మెన్షన్ చేయడం జరిగిందండి. అది కూడా ఎఫ్ఐఆర్ అయిన తర్వాత చెప్తాం. ఆమె సంబంధించిన వీడియోలు కానీ తర్వాత ల్యాప్టాప్ కానీ స్విచ్ చేశారు, నాకు మొత్తం పోయిందని చెప్తుంది కదా సార్. చెప్తున్నారు సార్. మొత్తం మీద ఎఫ్ఐఆర్ ఎంతమంది పేర్లు నమోదు చేశారు సార్, మెన్షన్ చేశారు సార్? అకౌంట్ నెంబర్ అంటే వాళ్ళు ఇచ్చినవన్నీ కాదు, దాంట్లో క్రిమినాలిటీని బట్టి ఎవరెవరి మీద అది ఫిక్స్ అప్ చేయాలి, ఎవరెవరి మీద యాక్షన్ తీసుకోవాలి అన్నది లీగల్ ఒపీనియన్ తీసుకుని ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసిన తర్వాతనే చెప్తాం. అది కూడా తర్వాత చెప్తాం. ఎఫ్ఐఆర్ అయిన తర్వాత చెప్తాం.